హార్డ్ గా చేసినంత మాత్రం ఫేమ్ వస్తుంది నిజంగా. బట్ దానికోసం మన వ్యక్తిత్వాన్ని మనం వదులుకోవడం కరెక్ట్ కాదు. మనకి మంత్లీ ఎంత అమౌంట్ వస్తుంది, మనకి లైఫ్ కొంచెం నేను కూడా సంపాదిస్తున్నా, నా ఓన్ ఖర్చులకి నేనే పెట్టుకుంటా అని చెప్పి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మైలీ సంతోషిరావు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి ఇలా, అంటే మంచి వీడియో కాదు, ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. అందుకే మీ ముందుకు వచ్చాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు వరకు నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ లాట్. ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. సో ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా కూడా. సో ఇంకా మ్యాటర్ ఏంటి అంటే, చాలా మంది నన్ను అడుగుతున్నారు అనమాట, సంతు నీకు 1K సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా, సో నీకు అంటే ఎంత మనీ వచ్చింది యూట్యూబ్ నుంచి ఇప్పటి వరకు, అసలు చెప్పట్లేదు. నీకు 1K సబ్స్క్రైబర్స్ అయిపోయి చాలా రోజులే అయిపోయింది కదా, మేబీ నీకు అమౌంట్ వచ్చి ఉంటుంది, బట్ ఎందుకు చెప్పట్లే వీడియోలో అని చెప్పంటున్నారు. అంటే బయట అడుగుతున్నారు అనమాట నా ఫ్రెండ్స్, లేదా నేను ఉండే హౌస్ దగ్గర వాళ్ళు. సో అట్లా ఉంటారు కదా, వాళ్ళు నన్ను అడుగుతున్నారు, ఎందుకు సంతు నువ్వు నీకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది వీడియోలో చెప్పట్లేదు, అండ్ మాకు కూడా చెప్పట్లేదు, అడిగితే లేదని చెప్తున్నావు అని అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ నిజంగా నాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తే నేను ఎందుకు చెప్పను? చాలా హ్యాపీగా చెప్పుకుంటాను కదా. ఎందుకంటే నేను ఇన్ని అసలు చాలా రోజుల నుంచి నేను కష్టపడ్డాను. సో నాకు ఇప్పటికీ నాకు అమౌంట్ వచ్చిందని చాలా గర్వంగా చెప్పుకుంటాను కదా. ఎందుకు చెప్పను? నిజంగా ఒకవేళ నాకు అమౌంట్ వస్తే ఎందుకు చెప్పండి. నాకు అమౌంట్ వస్తే డెఫినెట్ గా చెప్తాను. సో రాలేదని అబద్ధం ఎందుకు చెప్తా? ఇంకొక విషయం, 1K సబ్స్క్రైబర్స్ అయినంత మాత్రాన యూట్యూబ్ నుంచి అమౌంట్ రాదు. అంటే రూల్ ఉంది ఏంటంటే 1K సబ్స్క్రైబర్స్ ఆర్ 4000 వాచ్ అవర్. అది మెయిన్ ఇంపార్టెంట్. 4000 వాచ్ అవర్ అయ్యాక, మానిటైజేషన్ అయ్యాక ఇంకా వ్యూస్, చాలా పెద్ద ప్రాసెస్ ఉందబ్బా. వ్యూస్ వచ్చాక గూగుల్ పిన్ యాడ్స్ చాలా ఉంది తతంగం. అదంతా అవ్వాలి, అప్పుడు కదా అసలు వచ్చేది. 1 month శాలరీ యూట్యూబ్ నుంచి తీసుకున్నామంటే అది మామూలు విషయం కాదు. సో అది ఇప్పుడు యూట్యూబర్ అంటే ఒక యూట్యూబర్ మంత్లీ అమౌంట్ తీసుకుంటారు చూసారా, వాళ్ళకి తెలుసు ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందా అనేది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి. సో వాళ్ళకి తెలుస్తుంది అసలు యూట్యూబ్ నుంచి అమౌంట్, అంటే మంత్లీ శాలరీలా అమౌంట్ తీసుకోవడం చాలా కష్టం సీరియస్లీ. కానీ మనకు అంటే ఏదైనా అంతే కదా. ఇప్పుడు మంత్లీ మనకి ఇంట్లో కూర్చొని మనం ఇంట్లో నార్మల్ గా ఇంట్లో వర్క్స్ ఏవో ఉంటాయి, జస్ట్ నార్మల్ గా మనం వర్క్ చేస్తాం. ఇప్పుడు నార్మల్ గా మనం వీడియో తీయకపోయినా ఆ వర్క్స్ అనేవి మనం చెయ్యాలి, అంతే కదా. ఇంట్లో మనం వర్క్ చేస్తాం, కొంతమంది అవి నార్మల్ గా చేసుకుంటూ పోతారు. మనం ఏంటంటే ఆ వర్క్, మనం ఏదైతే ఇంట్లో పని చేస్తామో ఆ పనిని తెచ్చి యూట్యూబ్ లో పెడుతున్నాం, అంతే కదా. కానీ అలా వీడియో తీసి పెట్టడం చాలా కష్టం. అది నార్మల్ గా ఏదో వీడియో తీసేశారు, మార్నింగ్ ఏదో పని చేసేసారు, వీడియో తీసి పెట్టేశారు అనేది కాదు. అది చాలా కష్టం. అండ్ బయటికి వెళ్తాం, మనం ఏదో పని మీదే వెళ్తాం, అది మనం ఈ వీడియో తీసినా వెళ్తాము, వీడియో తీయకపోయినా వెళ్తాం, బట్ అయినా వెళ్ళేటప్పుడు ఆ వీడియో తెచ్చి మనం యూట్యూబ్ లో పెడుతున్నాం. ఇలా మనం ఆ బయటకు వెళ్ళేటప్పుడు జనరల్ గా మీరే ఆలోచించండి, 2 kids ని తీసుకొని మనం బయటకు వెళ్ళేటప్పుడు నార్మల్ గా అసలు వీడియోస్ ఏం తీయకుండా నార్మల్ గా షాప్ కి వెళ్ళి మనం ఏదైతే కొనాలనుకున్నామో అది కొనుక్కొని పిల్లల్ని తీసుకొని ఇంటికి రావడానికి చాలా కష్టం. అంటే ఆ పిల్లల్ని ఫేస్ చేసి, అంటే ఆ జనాలని, ఆ తలనొప్పి, బయటికి వెళ్ళామంటే కొంచెం అనీజీగా ఫీల్ అవుతాం. ఇవన్నీ ఫేస్ చేస్తూ ఒకవేళ మనతో వచ్చే పర్సన్ మనకి సపోర్టివ్ గా మనకి వీడియోస్ తీయడమో, కొంచెం సపోర్ట్ చేస్తే అది ఈజీ ఉంటుంది. బట్ అలా కాకుండా పిల్లల్ని మనమే చూసుకొని, అక్కడ ఉండేది మనమే చూసుకొని, ఇంకా మనమే వీడియో తీసుకొని అంటే చాలా పెద్ద కష్టం, నిజంగా చెప్తున్నా. సో అంత కష్టం ఉండి కూడా చేసి అది తెచ్చి వీడియోలో పెడతారే, సో వాళ్ళు చాలా కష్టపడి ఇది చేస్తారనమాట, వీడియో తీస్తారనమాట. అది వాళ్ళు వీడియోలో పెడతారు, మనం వీడియో ఏదో యూట్యూబ్ లో వీడియో చూసేసి ఏముంది సింపుల్ అనుకుంటాం, బట్ చాలా కష్టం ఉంటది. ఒక్క వీడియో యూట్యూబ్ లో ఒక లాంగ్ వీడియో పెట్టే వెనక చాలా కష్టం ఉంటుంది. అదైతే నేను షూర్ గా చెప్పగలను. ఎందుకంటే నేను ఆల్రెడీ చేస్తున్నాను, నేను చేశాను. చాలా ఒక్కొక్కసారి ఎడిటింగ్ లో చాలా బ్రెయిన్ చిరాకు వస్తుందండి.
ఒకసారి ఫోన్ అంటే నేను ఫోన్ తోనే చేస్తాను, ఒక్కోసారి మనకి ఫోన్ కూడా ఒక్కోసారి సహకరించదు, చాలా చిరాకు వస్తుంది ఒకసారి అయితే నాకు. బట్ ఏదైనా ఒకటి మనం సాధించాలనుకుంటున్నాం, సో అలాంటప్పుడు కష్టపడాలి. కష్టపడకుండా ఎలా వస్తుంది? ఇప్పుడు నువ్వేం చేయకుండా ఏం కష్టపడకుండా అది వచ్చేయాలంటే రాదు కదా. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి కష్టపడి డ్యూటీ చేసి ఎవరు ఏదో అంటారు, వాళ్ళ ఎవరో ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చి ఏదో అంటారు, ఇవన్నీ ఫేస్ చేసి అందరూ అనే మాటలు విని ఇంకా వాళ్ళు చెప్పే పని చేస్తూ ఒక్కరి కింద పని చేస్తూ, అంతే కదా. ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి పెద్ద ఒకరు ఉంటారు. సో ఇలా వాళ్ళకి చేస్తూ వాళ్ళ చెప్పిన మాట వింటూ ఆ స్ట్రగుల్ భరిస్తూ ఆఫీస్ వర్క్స్ ఇలా చాలా అన్ని చేసుకుంటూ వస్తేనే వాళ్ళకి నెలకి అమౌంట్ ఎంత అని మంత్లీ శాలరీ వస్తుంది. అంటే నార్మల్ గా బయటకి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకి, అంతే కదా. అలా కాకుండా మనమే బాస్, మనం చెప్పింది మనం చేసుకుంటూ పోతాం. ఎవరు మనకి ఇది చేయండి అని చెప్పరు. కానీ యూట్యూబ్ లో వీడియోస్ పెట్టేటప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని అంటే ఇవి చేయకూడదు ఇవి చేయాలి అని చెప్పి, అవి చేయకుండా జనరల్ గా మిగతావన్నీ చేసుకుంటూ పోతే ఏం లేదు. కానీ అలా అంత కష్టపడితేనే మనకి శాలరీ వస్తుంది. మరి ఏం చేయకుండా జస్ట్ ఒక 2 వీడియోలు పెట్టేస్తే మనకి శాలరీ వచ్చేస్తుందా? లేదు కదా. దీంట్లో కూడా కష్టపడాలి. సో కష్టం ఉంటుంది యూట్యూబ్ లో. చాలా మందికి తెలియదండి. కొంతమంది అంటారు, అరే ఏముంటది, వాళ్ళకేం పని పాట లేక ఖాళీగా ఉన్నారు, ఏం పని ఉంది, ఇంట్లో కూర్చుంటారు, వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతారు, పిల్లల్నేమో స్కూల్కి దింపేస్తారు, సో ఇంకేంటి ఇంట్లో ఖాళీ కూర్చుంటారు, ఏం పని వాళ్ళకి, ఖాళీగా కూర్చొని ఇలా వీడియోస్ ముందుకు వచ్చి వీడియోలు చేస్తారు, లేదా డాన్సులు చేస్తారు. ఏముంది, ఏదో ఒక డాన్స్ ఇలా క్యామ్ ముందు పెట్టేసి ఒక డాన్స్ చేస్తారు, సరే పోస్ట్ చేసేస్తారు, ఎక్కువ లైక్లు వచ్చేస్తాయి. అదంతా కాదబ్బా. ఒక్కసారి అలా ఆలోచించే పర్సన్ ఒక్కసారి మీరు వీడియో చేసి పెట్టండి, ఆ కష్టం ఏంటనేది తెలుస్తుంది. యూట్యూబ్ లో వీడియో చేసి పెట్టడం చాలా కష్టం. కానీ ఇంట్లో నార్మల్ గా అంటే ఏదైనా డ్యూటీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటాం, చిన్నపిల్లలు, సో మాకు వెళ్ళే అవైలబుల్ లేదు అనుకునే వాళ్ళు మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేయడం చాలా మంచి పని. అంటే ఒక రోజు లేట్ అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, కానీ డెఫినెట్ గా సక్సెస్ అనేది యూట్యూబ్ లో మనం చేసే కంటెంట్ బట్టి ఉంటది. మనం ఒక బెస్ట్ కంటెంట్ చేసి మంచిగా చేస్తే మాత్రం డెఫినెట్ గా సక్సెస్ అనేది ఉంటుంది. అండ్ అలాగే మనం ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉంటూ హస్బెండ్ ని చూసుకుంటూ మనం మంచి వీడియోలు అంటే వల్గర్ గా చేయకూడదు, మంచి వీడియోలు చేసుకుంటూ వెళ్తే తప్పేంటి? ఎవరు మెయిన్లీ వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారా అనుకుని అయితే ఎప్పుడు ఆగొద్దు. అదైతే నేను ఎక్కువగా చెప్పేది అది ఒకటే. ఆ వాళ్ళేమంటారు వీళ్ళేమనుకుంటారు అది ఇప్పుడు ఆలోచించకూడదండి. ఎవరో ఏదో అనుకుంటారని మన లైఫ్ ని మనం ఎందుకు వెనక్కి వేసుకోవడం, అంతే కదా. మనకి దీంట్లో ఒక దాంట్లో సక్సెస్ ఉన్నప్పుడు మనకు నచ్చిన పని మనం చేయాలి. వాళ్ళు ఏదో పని చేస్తున్నప్పుడు ఇది చేయాలా వద్దని మన అడిగి చేస్తున్నారా? లేదు కదా. అలాగే మనకి నచ్చిన పని మనం చేయాలి, అంతేగాని వాళ్ళకి అడగడం, వాళ్ళు ఓకే చెప్తే మనం చేయడం, వాళ్ళు వద్దంటే ఆగిపోవడం, ఇది కరెక్ట్ కాదు. ఓకే, సో మనకి నచ్చింది మనం చేసుకోవాలి. ఇప్పుడు ఒకడు నెగిటివ్ గా మన కోసం మాట్లాడే పర్సన్ ఏంటంటే, మనం మంచి పని చేసి మనం మంచిగా చక్కగా ఉన్నా కూడా వాడు మన కోసం నెగిటివ్ గానే ఆలోచిస్తాడు, అంతేగాని పాజిటివ్ గా ఆలోచించాడు. కానీ ఒక పాజిటివ్ గా ఆలోచించే పర్సన్ మనం ఎన్ని తప్పులు చేసినా మనని పాజిటివ్ గానే తీసుకుంటాడు. సో దీన్ని బట్టి ఏంటంటే మనం చేసే పని బట్టి ఉండదు, ఆ తీసుకునే పర్సన్ బట్టి ఉంటది. కానీ మనం చేసే పనిలో మనకి నచ్చాలి, అంటే ఓకే ఒక జెన్యున్ గా చేస్తున్నాం, లేకపోతే వల్గర్ గా లేదు, మంచిగానే ఉంది అని అలా ఉండాలి. ఎందుకంటే యూట్యూబ్ అన్నాక ఇంకా అందరూ చూస్తారు కదా, అంటే చిన్నపిల్లలు చూడొచ్చు, ముసలోళ్ళు చూడొచ్చు, పెద్దోళ్ళు చూడొచ్చు, ఎవరైనా చూస్తారు. సో అందరికి కొంచెం చూసేదానికి ఇంట్రెస్ట్, ఓకే ఇందులో ఏం తప్పు ఉంది, తప్పేం లేదు కదా, సరేలే చూసుకొని అన్నట్టు ఉండాలన్నమాట. చిచి ఏంటి వీడియోస్ అని అలా ఉండకూడదు. అది అంటే ఫేమ్ వస్తుంది, ఏదో బ్యాడ్ గా చేసినంత మాత్రం ఫేమ్ వస్తుంది నిజంగా. బట్ దానికోసం మన వ్యక్తిత్వాన్ని మనం వదులుకోవడం కరెక్ట్ కాదు. ఇది జస్ట్ యూట్యూబ్ ఏంటి అంటే మనం ఒక లైఫ్ లో యూట్యూబ్ లో ఏదో చేస్తాము, సక్సెస్ వస్తే మనకి మంత్లీ ఎంత అమౌంట్ వస్తుంది, మనకి లైఫ్ లో కొంచెం మనం కూడా ఏదో సాధిస్తున్నాం,
మనం కూడా నెలకి ఇంత తెచ్చుకుంటున్నామని సాటిస్ఫాక్షన్ కి, లేదంటే ఒక మనకి నలుగురిలో కొంచెం నేను కూడా సంపాదిస్తున్నా, నా ఓన్ ఖర్చులకి నేనే పెట్టుకుంటా అని చెప్పడానికి, ఒకరి దగ్గర మనం తక్కువగా ఉండకుండా ఉండడానికి అంతే తప్ప దీనివల్ల దీంట్లో ఫేమ్ అవడం కోసం మనని మనమే వదులుకొని అలా అది కరెక్ట్ కాదు, అలా ఉండకూడదు. కానీ మంచిగా వీడియోస్ చేస్తే డెఫినెట్ గా యూట్యూబ్ లో సక్సెస్ అనేది వస్తుంది. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, నా ఊర్లో వాళ్ళు కానీ, నేను తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ లో మేము కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నామని కానీ అనిపిస్తే మాత్రం డెఫినెట్ గా నాకైతే మెసేజ్ చేయడం కానీ, లేదా నా ఫోన్ నెంబర్ ఉంటే, నా ఫోన్ నెంబర్ ఉంటుంది కదా మన వాళ్ళ దగ్గర, సో ఫోన్ చేసి నాకు అడగండి, నేను చెప్తా. అండ్ అలాగే నార్మల్ గా యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాలో కానీ నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను. అది నాకు తెలిసినవి నేను చెప్తాను. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే యూట్యూబ్ కోసం, ఇన్స్టా స్టార్ట్ చేసినప్పుడు ఇన్స్టా కోసం తెలుసుకోకుండా అంత ఎవరం కూడా. సో దాని గురించి తెలుసుకునే కదా దీంట్లో మనం మూవ్ అవ్వాలనుకుంటాం. అంతేగాని దీనికోసం ఏం తెలుసుకోకుండా సరే 4 వీడియోలు పెట్టేస్తే ఏదో అయిపోతాం కదా అనుకోం కదా. సో దాని గురించి కొంచెం క్లియర్ గా తెలుసుకుంటాము. సో నేను తెలుసుకున్నవే మీకు చెప్తాను. ఏవైనా మీకు అంటే ఏమైనా డౌట్స్ ఉండి మేము కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, సో ఏంటి ఎలా చేయాలి అని చెప్పి ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా నాకు కామెంట్ చేయండి, నేను దానికోసం క్లారిటీగా చెప్తా. అండ్ ఇదంతా చెప్పి ఇంకా లాస్ట్ కి నేను చెప్పేది అదొకటే, మీరు ఏదైనా చేయాలనుకుంటే మీ ఇష్టంగా మీరు చేయండి, ఒకరు చెప్పేది చేయొద్దు. చెప్పింది అంటే ఎవరైనా ఒకవేళ మనకి మనం నచ్చిన పని మనం చేసేటప్పుడు వద్దంటే అది మానకూడదండి. నేను చెప్పేది అయితే అదే పక్కాగా. ఎందుకంటే మనం మంచి పని చేస్తున్నప్పుడు ఎవరు చెప్పింది ఎందుకు వినాలి? వినకూడదు కదా. మనకు నచ్చింది మనం చేసుకోవాలి అంతే. అది ఎవరు ఏమనుకుని మనకు అనవసరం. మన ఇంట్లో వాళ్ళు అంటున్నారా, మన పిల్లలు అంటారా, మన హస్బెండ్ అంటారా, బాగుపడింది. అంతేగాని ఎవడో బయట అంటే మనకేంటి, అంతే కదా. సో ఎవరు మనకి ఇప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడు మనతోనే బాగుంటారు, మనం మంచిగా హ్యాపీగా చక్కగా ఉండేటప్పుడు అది ఇది అని చెప్తారు. అదే చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకో చాలా దూరంగా పోతారు. అలాంటి వాళ్ళ మాటలు మనం ఎందుకు వినాలి, అంతే కదా. సో అది ఇంకా మీరు అడిగిన దానికి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నాకు యూట్యూబ్ నుంచి ₹1 కూడా రాలేదు. ఎందుకు వస్తుంది అంటే 1K సబ్స్క్రైబర్స్ అయిపోయారు, అది నిజమే. కానీ 1K సబ్స్క్రైబర్స్ అయిపోయినంత మాత్రాన అమౌంట్ అయితే రాదు. అమౌంట్ రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. అది ఏంటనేది మీకు తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్ గా దానికోసం అసలు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి యూట్యూబ్ శాలరీ రావాలంటే అసలు ఎలా, యూట్యూబ్ శాలరీ రావాలంటే ఏం చేస్తే వస్తుంది అనేది నేను మీరు అడిగితే చెప్తాను. సో అది చాలా పెద్ద ప్రాసెస్ అండి, అంత ఈజీ కాదు. కానీ కష్టపడాలి. కష్టపడకుండా మన లలితగిరిలో ఆ అంకుల్ అంటారు కదా, ఆయన పేరేంటో నాకు తెలీదు. సో ఆయన అన్నట్టు, ఎందుకంటే నేను లలిత జ్యువెలరీలో ఎక్కువ కొంచెం ఉంటుంటాను అనమాట. సో ఆయన అంటుంటాడు కదా, డబ్బులు ఊరికే రావు ఎవరికి అని చెప్పి, అట్లా డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో కష్టపడితేనే వస్తాయి, కష్టపడాలి. సో యూట్యూబ్ లో కూడా కష్టపడితేనే వస్తాయి. సో కష్టపడాలి, చాలా టైం తీసుకుంటుంది. కానీ ఒకటి బ్యాక్ స్టెప్ అయితే వేయకూడదు అని నేను చెప్తా. 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, మన కంటెంట్ బాగుంటే. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి, వాచ్ అవర్ 4000 వాచ్. ఇప్పుడు 1K సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా చేస్తారు, కానీ వాచ్ అవర్ రాదు. చాలా మంది వాచ్ అవర్ రావట్లేదు అనుకుంటారు. వాచ్ అవర్ వస్తుంది, కానీ ఒక్క వీడియో వైరల్ అయితే చాలు. ఇప్పుడు నార్మల్ గా 150-200 వాచ్ అవర్ ఉంటది మనం పెట్టే 10 వీడియోల్లో. కానీ ఒక్క వీడియో కానీ వైరల్ అయ్యింది అనుకోండి, వెంటనే 1000 మంది కానీ వ్యూస్ ఉంటే ఏముంది వచ్చేస్తే 1K వ్యూస్ కానీ ఒక లాంగ్ వీడియోకి వస్తే ఈజీగా వాచ్ అవర్ అయిపోతుంది. కానీ మనం కంటెంట్ అలా ఇవ్వాలి, ఇస్తే ఓకే. అలానే ప్రతి మంచి కంటెంట్ ఇస్తే ఒక్కొక్కరికి రాదు. అదేంటి మరి మంచి కంటెంట్ ఇచ్చినా రాలేదు అనుకుంటారు. అది ఎందుకు రాదంటే మనకంటే యూట్యూబర్స్, పాపులర్ యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళవే ముందు, వాళ్ళ వీడియోస్ ముందు వెళ్తుంటాయి కాబట్టి బిగినర్స్ వి లేట్ గా వీడియోలు వెళ్తుంటాయి కాబట్టి సో వాళ్ళకి ఎక్కువగా వ్యూస్ వెళ్ళిపోతాయి. సో ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి ఇంకా బిగినర్స్ వి ఎవరు చూడరు. సో అందుకనే వ్యూస్ రావంతే. సో మనకి కూడా ఇప్పుడు మిలియన్స్ లోనో లాక్స్ లోనో సబ్స్క్రైబర్స్, వ్యూస్, మంత్లీ ఇంత అమౌంట్ ఎర్న్ చేసే వాళ్ళు కావచ్చు. వీళ్ళందరికీ కూడా 10 మెంబర్స్, 500 మెంబర్స్, 400 మెంబర్స్, 100 మెంబర్స్ వ్యూస్ వచ్చిన వాళ్ళే
ఇప్పుడు అలా 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 పెరుగుతూ వచ్చారు. వాళ్ళకి యూట్యూబ్ స్టార్ట్ చేయగానే ఏం వచ్చేలేదు. అలాగే వాచ్ అవర్ కూడా వాళ్ళకు కూడా స్టార్టింగ్ 50, 60, 150 అలాగే వచ్చాయి. తర్వాతే వాళ్ళకి కూడా వచ్చాయి. వాచ్ అవర్ కూడా ఎక్కడ కౌంట్ చేయాలనేది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. సో అది కూడా చూసుకోవాలి మీరు. వైటీ స్టూడియోలోకి వెళ్ళి వాచ్ అవర్ అని వాచ్ టైం అని ఉంటుంది కదా, అక్కడైతే చూడకండి. ఆ వచ్చిన వాచ్ అవర్ అయితే కౌంట్ అవ్వదు. సో వైటీ స్టూడియోలో ఎర్న్ అని ఉంటుంది కదా, ఎర్న్ లోకి వెళ్ళి మీరు అక్కడ ఉంటుంది మనకి షార్ట్స్ వ్యూస్ అనేసి అక్కడ ఉంటుంది. అండ్ అలాగే వాచ్ అవర్ కూడా 4000 వాచ్ అవర్ అనేసి పక్కన చూపిస్తుంది. సో అక్కడ మనకు వచ్చే వాచ్ అవర్ మాత్రమే మనకి మానిటైజేషన్ కి కౌంట్ తీసుకుంటారు. అదైతే మీరు చూసుకోవాలి. ఇక్కడ వాచ్ టైం అని వచ్చిన దగ్గర వాచ్ అవర్ ని పట్టుకొని అరే నాకు 4000 వాచ్ అవర్ అయిపోయింది అయినా మానిటైజేషన్ అవ్వలేదు అని అయితే కంగారు పడాల్సిన పని లేదు. మనకి ఎర్న్ దగ్గర వచ్చే వాచ్ అవర్ ని మాత్రమే కౌంట్ చేస్తారు. అది కూడా ఓన్లీ లాంగ్ వీడియోస్ తో వచ్చే వాచ్ అవర్ మాత్రమే కౌంట్ అవుతుంది. షార్ట్స్ తో వచ్చే వాచ్ అవర్ కౌంట్ అవ్వదు మానిటైజేషన్ కి అయితే మాత్రం. సో ఇలా ఉంటుంది. సో కొంచెం మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే కొన్ని తెలుసుకొని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి. నార్మల్ గా ఇంట్లో ఉండే గర్ల్స్ పిల్లల్ని చూసుకుండాలి, బయటికి వెళ్ళలేము అనే గర్ల్స్ కి అయితే మాత్రం యూట్యూబ్ చాలా మంచిది. సో నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసేసి యూట్యూబ్ లో మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయండి. ఎక్కువ లెంత్ వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. వాచ్ అవర్ అయితే వస్తుంది. సో వాచ్ అవర్ వస్తే మానిటైజేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అది మన మెయిల్ కే వస్తుంది మెసేజ్, మనం ఏం కంగారు పడాల్సిన పని లేదు. వస్తుంది, వచ్చాక మనం మానిటైజేషన్ కి అప్లై చేసుకోవచ్చు. వన్స్ మానిటైజేషన్ అయిపోతే మనం ఒక యూట్యూబర్ అనేది ఒక గుర్తింపు ఉంటుంది. అంటే మానిటైజేషన్ అవ్వనంత వరకు నార్మల్ గా మనం ఒక యూట్యూబర్ అని చెప్పేసి ఉండదన్నమాట. ఒక యూట్యూబర్ అని చెప్పి మానిటైజేషన్ అయిన తర్వాతే మనకి యూట్యూబర్ అనే ఒక గుర్తింపు వస్తుంది. అదైతే మోస్ట్ ఇంపార్టెంట్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకి వ్యూస్ రావు. సో మానిటైజేషన్ అయ్యాకే మనకి వ్యూస్ రావాలి. మానిటైజేషన్ అయ్యాక మనం ఇంకా మంచి కంటెంట్ అయితే ఇవ్వాలి. ఇస్తేనే మనకి వ్యూస్, అప్పుడు వ్యూస్ కదా ఇంపార్టెంట్. సో వ్యూస్ రావాలి కాబట్టి మంచి మంచి కంటెంట్స్ ఇవ్వాలి. షార్ట్స్ పెట్టుకుంటూ పోవాలి. అప్పుడు అంటే మనకి మానిటైజేషన్ అయిపోయాక ఎక్కువ షార్ట్స్, ఇప్పుడు వాచ్ అవర్ కోసం అని చెప్పి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాం కదా ఎక్కువ. సో అప్పుడు షార్ట్స్ పోస్ట్ చేస్తుండాలన్నమాట. ఎందుకంటే వ్యూస్ అయితే షార్ట్స్ లో ఎక్కువ వస్తాయి. ఎందుకంటే తొందరగా షార్ట్స్ వైరల్ అవుతుంది. లాంగ్ వీడియో పెద్దగా చూడరు, అంటే తొందరగా వెళ్ళదు. షార్ట్ అయితే కొంచెం వేరంగా, షార్ట్స్ వీడియోస్ అయితే కొంచెం వేరంగా వెళ్తాయి అన్నమాట. సో వేరంగా వెళ్తాయి కాబట్టి మనకి రీచ్ వేరంగా వస్తుంది షార్ట్స్ తో. సబ్స్క్రైబర్స్ కూడా మనకి షార్ట్స్ వీడియోస్ తోనే వస్తారు. లాంగ్ వీడియోస్ తో అయితే కొంచెం తక్కువ వస్తారు. అండ్ మనం మరి మెయిన్లీ లాంగ్ వీడియో పెట్టేటప్పుడు ఆ వీడియోని మీకు అంటే వాట్సాప్ స్టేటస్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో, అండ్ నెక్స్ట్ ఇంకా స్నాప్ చాట్ సంథింగ్ ఇట్లా ఉంటాయి కదా చాలా యాప్స్. సో మీరు ఏ యాప్స్ అయితే యూజ్ చేస్తారో అన్ని యాప్స్ లో కూడా పెట్టేసేయండి లింక్స్ పెట్టేస్తే పోనీ ఎవరో ఒకరైనా చూస్తారు కదా అని చెప్పి అందే పెట్టేస్తే కొంచెమైనా వాచ్ అవర్ వస్తుంది. అండ్ అలాగే మనం షార్ట్స్ పెడతాం కదా, అక్కడ మనకి రిలేటెడ్ వీడియో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. రిలేటెడ్ వీడియోలో మన లాంగ్ వీడియో పెట్టుకోండి. అప్పుడు జనరల్ గా ఏంటని జస్ట్ ఒక క్లిక్ చేస్తారు కదా, అది జస్ట్ అంటే ఇన్ఫర్మేటివ్ గా ఉంటే చూస్తారు. బట్ ఏదైనా షార్ట్స్ తొందరగా వైరల్ అవుతాయి కాబట్టి రిలేటెడ్ వీడియో అక్కడ పెట్టేసుకుంటే కొంచెం యూజ్ ఉంటుంది. ఇలా మనం లాంగ్ వీడియోస్ ని పుష్ చేయొచ్చు. అలాగే మనకి లాంగ్ వీడియోస్ వల్లనే వాచ్ అవర్ వస్తుంది కాబట్టి మనం ఎక్కువగా లాంగ్ వీడియోస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తూ ఉండాలి షార్ట్స్ కంటే. షార్ట్స్ పెట్టాలి, బట్ అంటే తక్కువ పెట్టినా పర్లేదు. ఏదో 2 days కి 3 days కి అలా షార్ట్ ఒకటి పెట్టినా ప్రాబ్లం ఉండదు. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఈ ఇయర్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. బట్ యూట్యూబ్ స్టార్ట్ చేయగానే మీకు ఒక ఫేమ్ రావాలి లేదా ఒక అమౌంట్ వచ్చేయాలంటే రాదు. అయితే నేను పక్కాగా చెప్తా. ఇంకొక విషయం ఏంటంటే షార్ట్స్ తో మానిటైజేషన్ ఉంటుంది. షార్ట్స్ తో మానిటైజేషన్ చేసుకోవడం కష్టం. అంత ఫోకస్ పెట్టాలి ఈ షార్ట్స్ పైన. సో అది కూడా ఎంత 90 days లో మనకి 90 days టైం ఇస్తారు. సో నేనైతే ఏం చెప్తా అంటే 1K సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్ ఉంటుంది కదా, వాచ్ అవర్ తో మానిటైజేషన్ చేసుకోవడమే బెటర్ అని నేను చెప్తా. ఇంకా అయితే నా యూట్యూబ్ నుంచి నాకు ఎంత మనీ వచ్చింది అనేది మీకు క్లారిటీ వచ్చింది కదా. నాకు తెలిసిన విషయాలు మీకు ఏమైనా కావాలి అంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చెప్తాను. అండ్ అలాగే
నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఒక లైక్ చేస్తే నా వీడియో మోటివేషన్ గా ఉంటుంది అండ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. దానివల్ల నేను లైక్ చేయమని అడుగుతున్నాను. అండ్ ఓకే, ఇన్ఫర్మేటివ్ గానే ఉంది వీడియో అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.